రామాయపట్నంలో మీరు పెద్ద కుంభకోణమే చేశారంటూ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4,929 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన పోర్టుని కేవలం 1,500 కోట్లకి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా, కుంభకోణం చేస్తున్నారా అని సర్కార్ని సూటిగా నిలదీశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనని స్పష్టం చేశారు. ఇదెక్కడ ఆర్థిక విధానం అంటూ ఎక్స్ ఖాతాలో వై జగన్ ఆదివారం పోస్ట్ చేశారు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అపారమైన అవకాశాలు కల్పిస్తుంది. ఈ స్పృహతోనే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట అనే 3 పోర్టుల అభివృద్ధికి సంబంధించి ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన భూసేకరణ, ఆర్థిక క్లోజర్, ఆర్థిక వనరుల సమీకరణ సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతిని వైఎస్ఆర్సీ ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. అంతేకాకుండా పనుల్ని సకాలంలో పూర్తి చేయడానికి ఈపీపీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో కాంట్రాక్ట్ ఒప్పందాలను కుదుర్చుకుని జూన్ 2024 నాటికి ఈ 3 పోర్టుల నిర్మాణ పనులు గణనీయమైన పురోగతిని సాధించింది. రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్నటువంటి భారీ ప్రాజెక్టుల నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాగా మరొకటి ఇండోసోల్ సోలార్ గిగా స్థాయి తయారీ ప్లాంట్. డీప్ వాటర్ పోర్టు నిర్మించడం ద్వారా ముడి చమురు దిగుమతి చేసుకుని సుమారు 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదికి 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో బీపీసీఎల్ ప్లాంట్ ఈ పోర్టుకు అతి సమీపంలోనే ఏర్పాటు కాబోతోంది. మరోవైపు ఇండోసోల్ ప్లాంట్ పూర్తిగా సమగ్రమైనటువంటి క్వాడ్ 2 మాడ్యూల్ ఎకోసిస్టమ్గా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవడానికి ఉత్పత్తి చేసిన సోలార్ మాడ్యూళ్ళని సమర్థంగా ఎగుమతి చేయడానికి డీప్ వాటర్ సదుపాయం ఉన్న రామాయపట్నం పోర్టు సమీపంలోనే ఉండటం అత్యంత కీలకం. వీటికి తోడు వైఎస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ లాంటి బల్క్ ముడి పదార్థాల రవాణా కోసం రామాయపట్నం పోర్టులో 2 ప్రత్యేక బెర్తులను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని భారీగా పెంచడానికి దోహదపడతాయి. రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉన్నా కూడా, అలాగే ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు గణనీయమైన ప్రయోజనాలు చేకూరే మార్గాలు ఉన్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద కుంభకోణంగా మార్చడానికి ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా తమ పార్టీ పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వం ఏకంగా 4,929 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ పోర్టుని కేవలం 1,500 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులు టీడీపీ ప్రభుత్వం కట్టబెడుతోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఊహించని రీతిలో భారీ నష్టం వాటిల్లుతోంది. ఓవైపు పోర్టును ప్రైవేట్ పరం చేస్తున్న మరోవైపు దానికి సంబంధించిన 3,500 కోట్లకు పైగా అప్పులు తీర్చే భారాన్ని నూతన రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి రావడం గమనార్హం. చంద్రబాబు గారు ఇదెక్కడ ఆర్థిక విధానం అంటూ ప్రశ్నించారు.